రూపాయలు 19,000 కోట్లతో మెట్రో రెండో దశ మలిభాగం ప్రభుత్వానికి చేరిన డిపిఆర్లు జేబీఎస్ మేడ్చల్ జేబీఎస్ షామీర్పేట శంషాబాద్ విమానాశ్రయం ఫ్యూచర్ సిటీ గిటు దిక్కేస్తే ఏమా గిటు గట్కేసర అవుతారు దాకా గిటు వేస్తే యాదగిరి గుట్టకు పోయేది కదా ఇది హైదరాబాద్ మెట్రో రెండో దశ మలిభాగం దాదాపు 19,000 కోట్ల అంచనాలతో రూపుదిద్దుకుంది 3 మార్గాల్లో 86.5 కిలోమీటర్ల ప్రతిపాదించారు జేబీఎస్ మేడ్చల్ జేబీఎస్ షామీర్పేట శంషాబాద్ విమానాశ్రయం ఫ్యూచర్ సిటీ మార్గాలను అందులో చేర్చారు దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ బోర్డు ఇటీవల ఆమోదం తెలపడంతో నివేదిక తాజాగా ప్రభుత్వానికి చేరింది వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపిన అనంతరం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనున్నారు హకీంపేట రన్వే కింద నుంచి అలైన్మెంట్ అంటూ 3 మార్గాలను వేర్వేరుగా డిపిఆర్లను సిద్ధం చేశారంటూ ఒక వార్తను చూస్తూ ఉన్నాం అయితే మీకు ఇక్కడ ఒక మంత్రివర్గం అంటే యాదకొచ్చింది మొత్తం తెలంగాణ రాష్ట్రం పుట్టినప్పటి నుంచి లేదంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 1956 నుంచి ఈ రోజు వరకు ఎక్కువ రోజులు మంత్రివర్గాన్ని పూర్తి స్థాయిలో విస్తరించకుండా ఉన్నటువంటి ఏకైక ప్రభుత్వం ఇదే 16 నెలలు దాటిపోయింది ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ ఎక్కువ రోజులు జరగకుండా ఆగిన ప్రభుత్వం ఇదే దాని మీద మళ్ళీ ఒక రీసెర్చ్ ఇస్తాంలే ఇక నీపై సుంకం 145% టారిఫ్ చర్చలు సరే 70% 30% ఫైనల్ మిగిలిన దాని గురించి తర్వాత చర్య చేద్దాం సరేనా ఓకే అమెరికా చైనా మధ్య కుదిరిన ట్రేడ్ డీల్ కొట్టుకున్నట్టు చేసిరు మళ్ళీ మనం దోస్తులం ఏం చేసి అప్పుడే కూకున్నారు సరే ఇట్లా అనగానే 145 125 ఇట్లా పెంచుకుంటే ఇవ్వనికి వాడు పెంచుకుంటే పోయి క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు ఎస్ఈఓలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084 లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి ఛానల్లో ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ వార్తలు వీక్షించండి లైక్ చేయండి